స్తోత్రం చెప్తారా? ఆ వెనుక కుర్చీల వారు కూడా ముందటికి రండి, కొంచెం ముందటికి జరగండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జీసస్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహించి ఈరోజు సంఘములోనికి నడిపించి ప్రభు తన అమూల్యమైనటువంటి కృపను మన ఎడల ప్రత్యక్షపరిచాడు. మనం భావిస్తున్నాం ఒక దినము మనకు లభించింది అనంటే ఖచ్చితంగా అది దేవుని కృప అని. రెండవదిగా దేవుడు మనకేదో నేర్పిస్తున్నాడని. మూడవదిగా అదేమిటో మనము నేర్చుకోవాలి, అదేమిటో మనము తెలుసుకోవాలి. ఈ లోకంలో, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి. మనము ఒక రోజును ప్రభు మనకు అనుగ్రహించాడు. మానవుడు కారణ జన్ముడని మనందరికీ తెలుసు. మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు తన పోలికలో, తన స్వరూపముల దేవుడు చేసినట్లుగా దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. ఆ మానవుడు దేవుని చిత్తములో నుండి తొలగించబడ్డట్టుగా, దేవునికి అవిధేయుడైనట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ మానవుడు తండ్రి అయిన దేవుని ఉగ్రతకు పాత్రుడైనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి బలిని జరిగించి మానవుడు ఏ మహిమనైతే కోల్పోయాడో, ఏ స్వరూపమునైతే కోల్పోయాడో, ఏ పోలికనైతే కోల్పోయాడో ఆ స్వరూపమును, ఆ మహిమను తిరిగి మనకు అనుగ్రహించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. క్రీస్తు యేసు ద్వారా మనకు కలుగుతున్నటువంటి ధైర్యం ఏమనగా, మనము పరమ తండ్రి అయినటువంటి దేవుని చెంతకు, ఆ పరిశుద్ధ పర్వతం మీదికి ఎక్కుటకు మనకు అవకాశము కలుగుచున్నది. అవకాశము కలుగుచున్నది. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నేటి మన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము. మీ బైబిళ్ళు తెరవండి, దిక్కులు చూడడం ఆపేయండి, దేవుని వాక్యమును వినడం మొదలు పెట్టండి. కీర్తనల గ్రంథములో నుండి 24వ కీర్తన, 24వ కీర్తన 3వ వచనమును మనము చూచినట్లయితే 24వ కీర్తన 3వ వచనం. అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటను వినండి, ధ్యానము చేయండి. అక్కడ అంటున్నాడు, భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? మరొకసారి
ఆ మాటను మనం చదువుదాం. అందరూ మీ శ్రద్ధను ఏకాగ్రతను పెట్టండి. ప్రభువా నీవు నాతో మాట్లాడండి అని తలంచండి. ఇక్కడ ప్రియులారా మరొక్కసారి మనం ఆ మాటను చదువుదాం. చూడండి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? ఇది భక్తులకు సవాలుగా మారుతున్నటువంటి ప్రశ్న. దేవుడు నివసించే ఆ పర్వతములోనికి, దేవుని యొక్క నివాస స్థలములోనికి మనం వెళ్ళటం, దేవుని నివాస స్థలములోనికి మనం వెళ్ళాలి అనంటే ఆయన ఏమయ్యున్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక దేవుని లేఖనం ఏమి చెప్పుచున్నది? మనమును పరిశుద్ధులమై ఉండాలి అని దేవుని లేఖనము తెలియజేస్తుంది. పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట జరగదు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుకు ఇష్టానుసారముగా ఎవడు జీవించలేడు. దేవుడు అపవిత్రతను అసహించుకొనువాడు. ఏమి అసహించుకుంటాడు దేవుడు? అపవిత్రతను అసహించుకుంటాడు. అందుకే యెహోవా భక్తులారా పాపమును అసహించుకొనుడి అని దేవుని లేఖనం మరొక దగ్గర మనకు ఘోషిస్తుంది. యెహోవా భక్తులారా, నీ ఒకవేళ దేవునికి ఇష్టమైన వ్యక్తివైతే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, దేవుణ్ణి ఘనపరచే వ్యక్తివైతే, దేవుణ్ణి పూజించే వ్యక్తివైతే, దేవుని లేఖనము తెలుస్తుంది, యెహోవాను ప్రేమించు వారలారా పాపమును ఏం చేయాలి? హత్తుకోమంటుందా? ఏమంటుంది? ద్వేషించుమంటుంది, అసహించుకోమంటుంది. పాపమును ద్వేషించుమంటుంది, అసహించుకోమంటుంది. పాపమును దేవుడు ద్వేషించువాడు, పాపిని దేవుడు కరుణించువాడు. పాపిలో ఉన్న పాపమును దేవుడు అసహించుకుంటాడు. ప్రియులారా, నిజముగా మనం భక్తులమైతే, నిజముగా మనము దేవుణ్ణి ప్రేమించు వారలమైతే, నిజముగా మనము దేవునితో సహవాసము చేయదలచిన వారమైతే, మనకుండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అసహించుకొనుట. దేన్ని? లోకమును. దేన్ని? పాపమును. దేన్ని? లోకపు క్రియలను. ఈ లోకములో ఉన్నదంతయు ఏంటి చెప్పాలి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభమును మనం ఏమి చేయాలి చెప్పాలి? అసహించుకోవాలి. నేత్రాశ చాలా భయంకరమైనటువంటి విషయం. మానవుణ్ణి ఆకర్షించి దేవుని త్రోవలో నుండి, దేవుని యొక్క మార్గములో నుండి తొలగింపజేస్తుంది నేత్రాశ. బైబిల్ గ్రంథములో దీనా జీవితాన్ని మనం చూస్తే, ఆ లోకమును చూడాలని, ఆ పట్టణమును చూడాలని ఆశతో వెళ్ళింది దీనా. ఆ దీనా వలన జరిగినటువంటి నష్టములను మనం చూస్తాం.
యాకోబు యొక్క కుటుంబం అంతటికి చెడ్డ పేరు కలిగింది. దీనాకున్నటువంటి నేత్ర ఆశ వలన. నేత్రాశ ఎంత భయంకరమైనది అనంటే, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము యొక్క ఫలమును తిన్నది హవ్వమ్మ. ఆ ఫలమును చూస్తే అది రమ్యమైనట్టుగా కనిపించిందంట. ఈ లోకములో నీకేమైనా రమ్యమైనట్టుగా కనిపిస్తుందా? ఈ లోకములో నీకు అందమైనట్టుగాను, రమ్యమైనట్టుగాను, ఆకర్షవంతముగాను నీకు కనిపిస్తుందా? నువ్వు గుర్తు పెట్టుకోవాలి, నీకు కలిగింది నేత్రాశ. అది మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము, రమ్యమైనట్టుగా ఉన్నాయంట దాని ఫలములు. దాన్ని చూస్తుంది తల్లి. ఈరోజు దైవజనులు ఈ పెంతెకొస్తు ఉద్యమము ప్రారంభమైనటువంటి ఆ మొదటి దశలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు లోకపు కార్యాలను లోకపు కార్యములను అసహించుకున్నట్లుగా మనం చూస్తాం. దైవజనులు ఈ లోకం మీద ఎటువంటి ఆశ లేకుండా బ్రతికారు. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నాకు ఏదేది లాభ సాధకములై ఉన్నవో వాటన్నింటినీ నష్టముతోనూ పెంటతోనూ సమానముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. ఇంకో దగ్గర అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు దేవుని సంఘమా, మనస్సు. నీ మనస్సు ఎక్కడుంది? ఈ మధ్యాహ్న కాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, భక్తి సాధన చేయు వారు, అపోస్తలుల బోధలో ఉన్నవారు, అపోస్తలుల బోధ ఏమి చెప్పుతుంది మనకు? పైనున్న వాటి యందు ఏముండాలి? మనస్సు. ఇంకేంటి అపోస్తలుల బోధ? కాగా అన్న వస్త్రములు గలవారమై. ఇంకేంటి? సంతుష్టి సహితమైన దైవ భక్తి. ఇవన్నీ ఏం బోధలు? అపోస్తలుల యొక్క బోధ. ఈరోజు లోకమందు మనం బ్రతుకుచున్నాం, కానీ లోకపు ఆశలలో, లోకపు ఆశయాలలో మనం బ్రతుకుట మనకు తగినది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో మనం బ్రతుకుచున్నాం, కానీ లోకపు ఆశలతో బ్రతకకూడదు, లోకపు ఆశయాలతో బ్రతకకూడదు. ఇది మనకు నేర్పించిన పాఠం ఇది కాదు. అపోస్తలులు దేవుని బోధ లోకపు ఆశలతో బ్రతకండి అని చెప్పట్లేదు. దేవుని బోధ మనకు తెలియజేస్తుంది, పైనున్న వాటి యందు మనము ఆత్మచేత నడిపించబడాలి. మన మనస్సు, మన యొక్క హృదయానికి రమ్యమైనటువంటి వాటి మీద మన మనస్సు నిలపటము కాదు, దైవాత్మ చేత నడిపించబడుట.
అందుకే వేరొక ఆదరణకర్త వస్తాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు? చెప్పాలి. సర్వ సత్యములోనికి. దేవునికి స్తోత్రం. అంటే లోకమందున్నదంతయు ఏంటి? సత్యమా? చెప్పాలి. అసత్యము. హవ్వమ్మ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఆ రమ్యమైన పండు యొక్క దృశ్యము, అది నిజముగా రమ్యమైనట్టుగా కనిపిస్తుంది, కానీ అది ఎక్కడికి తీసుకెళ్ళింది? హవ్వ జీవితాన్ని చీకటిలోనికి తీసుకెళ్ళింది, మరణములోనికి తీసుకెళ్ళింది, శాపములోనికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మనము ఎవరి చేత నడిపించబడాలి? ఆత్మ. ఆ ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? చెప్పాలి. సర్వ సత్యములోనికి నడిపింపజేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక విశ్వాసి ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ అసత్యమైన కార్యముల యందు మన ఏకాగ్రత నిలుపదు. మనకు బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. చాలా మందికి నేటి కాలములో ఆత్మ అంటే ఏంటి? వారు రాసుకుంటున్నటువంటి నిర్వచనం ఏంటి? ఎగిరి దుంకడము. ఆత్మ చేయు కార్యములు ఎగిరి దుంకడము, గందరగోళమును సృష్టించడమును, అల్లరి చేయడము ఆత్మ కార్యము అని అనుకుంటున్నారు. చాలా మందికి పాటను ఉజ్జీవముగా పాడినప్పుడు మాత్రమే ఆత్మకార్యం జరుగుతుంది. ఏంటి ఆత్మకార్యం? వాళ్ళ దృష్టిలో ఎగిరి దుంకడము, పక్కవాన్ని గుద్దడము, వెనుకవాన్ని తన్నడము, మగవాళ్ళు పోయి ఆడోళ్ళ గుంపులో కలవటం, ఆడవాళ్ళు వచ్చి మగవాళ్ళ గుంపులో కలవటం ఆత్మకార్యం అనుకుంటున్నారు. ఆత్మకార్యము కాదు. ఆత్మకార్యం ఏంటి? నీ మనస్సును, నీ హృదయమును, నీ హృదయ అభిలాషను పైనున్న వాటి తట్టు తిప్పడము ఆత్మకార్యం. స్తోత్రం చెప్పండి. ఈరోజు మాకు పరిశుద్ధాత్మ ఉన్నది అని అనుకుంటున్నవారు ప్రియులారా, నీ మనస్సు ఎక్కడున్నది అని పరీక్ష చేసుకో. నీకు నిజముగా పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీ మనస్సు ఎక్కడున్నది? మరి లోకమందు సంచరించుచున్నదా? రమ్యమైన వాటి అందు మనస్సు పెడుతున్నావా? అననీయ సప్పీరా మనకు చక్కటి ఉదాహరణ, మనందరికీ తెలుసు. దైవజనులతో విశ్వాసులందరూ కలిసి సమిష్టిగా జీవిస్తున్నటువంటి కాలములో లోకపు ధనమును, లోకపు భూమిని రమ్యమైనదిగా ఎంచుకొని కొంత దాచిపెట్టి అపోస్తలుల వద్దకు వచ్చి అబద్ధమును పలికి పాపమును ప్రేమించి దేవుని చిత్తానికి, దేవుని యొక్క మహిమకును దూరమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. సమిష్టిగా ఉన్న కాలములో అబద్ధమాడి అవసరమైతే నష్టము కలిగినను నేను మాట తప్పను. ఇది విశ్వాసులు నడవవలసినటువంటి త్రోవ, భక్తులు నడిచిన త్రోవ, దేవుడు నేర్పిన త్రోవ. నష్టము కలిగినను మాట తప్పను. ఈ బుద్ధి అననీయ సప్పీరాలకు లేకుండా పోయింది. అపోస్తలులతో ఉంటున్నట్లుగానే ఉంటున్నారు, కానీ మనస్సు పూర్తిగా మార్పు చెందలేదు. ప్రియులారా గమనించండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మనస్సు ఎక్కడుంది? నీ మనస్సు ఎక్కడా? నీ మనస్సు ఎక్కడా?
అపోస్తలుల మనస్సుతో మన మనస్సు కలవాలి, ఏకాభిప్రాయములోనికి రావాలి. దైవజనుల మనస్సుతో మన మనస్సు ఏకాభిప్రాయములోనికి రావాలి. భక్తి సాధన చేస్తున్నటువంటి ఆ పరిశుద్ధుల గుంపులో ఉన్నటువంటి మనస్సు మన మనస్సు అయి ఉండాలి. వారి మనస్సు ఎలాగుంది? హెబ్రీ పత్రిక ఒక్కసారి తీయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యమును వినండి, దేవుని వాక్యమందు శ్రద్ధ వహించండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనమును చదవండి. మరికొందరు తిరస్కారములను మరియు బంధకములను, చూడండి, తిరస్కారములను. లోకం ఏం చేస్తుంది? వీరిని తిరస్కరిస్తుంది. లోకము తిరస్కరిస్తుంది. ప్రభు అయిన యేసును నమ్మితే కుటుంబము తిరస్కరిస్తుంది, కులము తిరస్కరిస్తుంది, బహిష్కరిస్తుంది, వెలివేస్తుంది. కానీ మనం ఏంటి? ఇంకా కులమును పట్టుకొని బ్రతుకుతూ ఉంటాం. కులము 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 కులము, సంఘములో కూడా కులం, పెళ్లిలో కూడా కులం. ప్రియులారా, యేసు ప్రభువుని నమ్మితే నిన్ను వెలయ్యాలి. తిరస్కారములను అనుభవించారు పరిశుద్ధుల గుంపు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైనా తిరస్కారాన్ని అనుభవించావా నీ జీవితంలో? అమ్మలారా చెప్పండి, తిరస్కారములను అనుభవించారా? అన్యాచారములను నేను చేయను, అవసరమైతే మీరు నన్ను తిరస్కరించండి, నేను చెయ్యను. ఎప్పుడైనా చేశారా అలా? పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడులే. పాపమును దేవుడు క్షమించడు, పాపిని మాత్రమే క్షమిస్తాడు. ప్రియులారా, దేవుని దగ్గర ఉద్దేశపూర్వకమైనటువంటి పాపములు చేయువారలారా, బయటికి వెళ్ళి నేను క్రైస్తవుడను అని చెప్పుకొనుటకు భయపడుతున్న వారలారా, మీ జీవితంలో మీరెప్పుడు తిరస్కారమును అనుభవించలేరు. ఒకవేళ లోకముతో కలిస్తే లోకపు పాట, భక్తులతో కలిస్తే భక్తి పాట. లోకముతో కలిస్తే వారు ఏది త్రాగుతే మనము కూడా అది త్రాగుతాం. మళ్ళా మందిరానికి వస్తే పాటలు పాడుతున్నప్పుడు మనము కూడా చక్కగా పాట పాడుతాం. ఎక్కడి బ్రతుకు అక్కడ చూపిస్తూ ఉంటాం. ఇక అటువంటి వారిని ఎవడైనా తిరస్కరిస్తాడా? వాడు ఎలాగున్నాడు? అందరికీ అనుకూలముగా ఉన్నాడు, వానికి తిరస్కారం లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు తాగుతున్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడు వారితో పాటు పోకిరి చేష్టలు చేస్తున్నాడు, వారి లాగానే ప్రవర్తిస్తున్నాడు. మనము కూడా లోకములో ఫ్రెండ్స్తో కానీ లోక సంబంధులతో కానీ కలుసుకున్నప్పుడు ఎలా చేస్తాం? పరిశుద్ధుల్లాగా ఉండం, విశ్వాసుల్లాగా ఉండం, భక్తుల్లాగా ఉండం, వారితో ఏకమైనట్లుగా కనిపిస్తూ ఉంటాం. ప్రియులారా, ఇటువంటి వారు దేవుని మందిరములో ఉన్నారా? అటువంటి హృదయం ఒకవేళ నీకుంటే ఈ మధ్యాహ్నం దేవుడు చెప్తున్నాడు, మార్చుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్చుకొందువుగాక. తిరస్కారం, తిరస్కారం. అక్కడ చూడండి, వారు మరికొందరు తిరస్కారములను అవసరమైతే
ప్రభువును నమ్ముకున్నందుకు, ప్రభువును ప్రకటిస్తున్నందుకు, ప్రభువుతో జీవిస్తున్నందుకు, దేవుని సువార్తను చాటిస్తున్నందుకు ఏమి తిన్నారు చెప్పండి? అది. ప్రైజ్ గాడ్, జీసస్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రభువును మనం స్తుతించుదుముగాక. హల్లెలూయా. అది క్రైస్తవ జీవితం, అది భక్తి జీవితం, అది అపోస్తలుల నడిపింపు. మన బ్రతికేంటి? ప్రభు నిమిత్తము కొరడా దెబ్బలు తినడం కాదు. ప్రభు ఏమనుకోడులే, ప్రభు ఏమి ఫీల్ గాడులే, హట్ గాడులే. ప్రియులారా, మనము జన్మలో దేవుణ్ణి బాధ పెట్టకూడదు. దేవుడు బాధపడతాడు, తెలుసా మీకు? దేవుడు బాధపడతాడా? ఖచ్చితముగా. ఆయన కన్నీరు విడిచాడంట నోవాహు కాలములో. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. నీ బ్రతుకును చూసి ప్రభువు సంతాపము నొందుతున్నాడా, ఆనందిస్తున్నాడా? గుర్తుపెట్టుకోవాలి. కొరడా దెబ్బలు, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడ్డారు. యేసు రక్తం జయం. హల్లెలూయా. చంపబడ్డారు, దేవుని నిమిత్తము చంపబడ్డారు. ఎందుకు? కింద చదవండి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి అనండి ఒకసారి అందరూ, శ్రమపడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా మంది నేటి కాలపు క్రైస్తవులు, నాకెందుకు శ్రమలు, నాకే ఇన్ని శ్రమలెందుకు, నాకెందుకు? దేవుడు నా మొరను వినట్లేదా? అసలు దేవుడు నా పక్షంగా ఉన్నాడా అని దేవునికి విరోధముగా మాట్లాడే నోరును కలిగిన వారు ఉన్నారు ఈ లోకములో. కానీ వారు శ్రమపడి, దేవునికి స్తోత్రం, శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది. వీరి మనస్సు లోకమందున్నదా? ఇప్పుడు చెప్పండి, చెప్పాలి. లోకమందుందా? యవన పిల్లలారా, మీ మనస్సులు ఎక్కడున్నాయి? ఎక్కడుంది మీ మనస్సు? అపోస్తలులు నేర్పించిన బోధ యందుందా? సెల్ ఫోన్, చాటింగ్, వీటి మీదే నీ మనస్సు ఉందా? ఎట్టివారికి పైన మనస్సు పెట్టిన వారు, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించాలనే ఆశ కలిగిన వాడు, వాని మనస్సు ఎక్కడుంటది? ఇక్కడ ఉండదు. ఈ లోకము వానికి యోగ్యమైనది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకు యోగ్యమైనదా ఈ లోకం? చెప్పండి. నీకు చాలా కావాలనిపిస్తుంది లోకం ఈ మధ్య. ఈ లోకపు ఆశలు కావాలనిపిస్తున్నాయి, లోకపు ఆశయములు కావాలనిపిస్తుంది. సీరియల్స్కు అడిక్ట్ అయిపోతున్నారు సంఘములోని బిడ్డలు. సీరియల్స్ లేకుంటే బ్రతకనటువంటి పరిస్థితికి వచ్చారు క్రైస్తవులు. టీవీ ఒకసారి డిష్ వెళ్ళిపోయింది అనుకోండి, 10 సార్లు డిష్ వానికి ఫోన్ చేసే క్రైస్తవులు ఉన్నారు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మనస్సు లోకము మీద కాదు, పరిశుద్ధ పర్వతం మీద ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సు ఎక్కడుండాలి? పరిశుద్ధ పర్వతం మీద ఉండాలి నీ మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ మనస్సు పరిశుద్ధ పర్వతం మీద నీ మనస్సు ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని లేఖనము ఘోషిస్తుంది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు 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 ఆయన పరిశుద్ధ పర్వతము దగ్గర నివసించువాడు ఎవడు? నువ్వు నివసించే కేటగిరీననేది? నివసించే కేటగిరీనా? ఒకవేళ నివసించాలనుకుంటే లోకమును నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. సీరియల్ 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 అని పడిచచ్చిపోతారు. అది ఎంతగా అంటే అది లేకుంటే వీరు బ్రతకలేనంతగా. అది లేనిది నేను బ్రతకలేను. లోకములో మనం బ్రతుకుతున్నాము. ప్రియ దైవ జనాంగమా, సర్వ సత్యములోనికి మనము నడిపించబడుదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకెప్పుడు ఎలాగుంటుంది? ఎప్పుడు మన మనస్సు ఎలాగుంటుంది? మనకు ఎటువంటి మనస్సాక్షి ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి. ఎటువంటి మనస్సాక్షి అండి? నిర్మలమైనటువంటి మనస్సాక్షి. 15వ కీర్తన ఒక్కసారి రండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడు ఎవడు ఎవడు అంటున్నాడు. ఇక్కడ 24లో ఏమన్నాడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, అంటే దేవుని పరిశుద్ధ పర్వతం అనేది అందరూ కోరే స్థలం. అది ప్రపంచంలో గొప్పవారు చాలా మంది ఉంటారు. అమ్మలారా, సిస్టర్స్, సహోదరులు, ప్రపంచంలో గొప్పవారు చాలా ఉంటారు. రేపు తెలుస్తుంది ఎవడు గొప్పవాడు, ఎవడు ఎక్కదగినవాడు, ఎవడు దేవునితో పాటు కూర్చుండదగినవాడు. అది మన ప్రాధాన్యమైన విషయం. అందుకే ఆ పర్వతం ఎక్కేవానికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఆ పరిశుద్ధ పర్వతం మీదకి నీవెక్కాలి అని అనుకున్నప్పుడు నీకు ఈ లోకం ఎలా కనిపిస్తుంది? పెంటలాగా కనిపిస్తుంది. అందుకే పౌలు భక్తునికి లోకములో ఉన్న లాభములు ఎలా కనిపిస్తున్నాయి? పెంటలాగా కనిపిస్తున్నాయి. నీకెలా కనిపిస్తుంది? లాభముగా. ఆపేక్ష, లోకము యందు అత్యాసక్తి. పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వానికి మందిరం చాలా టేస్టీగా కనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవుని మందిరములోనికి దావీదు భక్తుడు అన్నాడు, నేనెప్పుడు వెళ్ళేదను? నేను ఆయన మందిర ఆవరణములో నివసిస్తే చాలు అని కోరిక కలిగిన వాడు. ఎందుకు? ఆయన కూర్చున్న సింహాసనం ఏంటి? ఏ సింహాసనం అది?
రాజసింహాసనం. మనకి ఇంట్లో ఉడకపోస్తున్నా, ఇంట్లో మనస్సు బాగలేకున్నా ఇల్లే నచ్చుతుంది మనకు. ఎందుకు? మనకి ఏది యోగ్యమైనదిగా ఉంది మన మనస్సులో? ఈ లోకము. కానీ దావీదుకు ఆ సింహాసనం కూడా ఆ సంతృప్తిని ఇవ్వట్లేదు. దావీదు దగ్గర ఆ రాజకోటలో దావీదు బ్రతుకుతున్నాడు, ఆ పరుపు మీద దావీదు నిద్రిస్తున్నాడు, ఆ సింహాసనం ఎక్కి తీర్పు తీరుస్తున్నాడు. అది కూడా దావీదుకు సంతృప్తిని కలిగించటము లేదు. ఏది సంతృప్తి? ఆయన మందిర ఆవరణం. ఈరోజు నీకేమనిపిస్తుంది? పరుపు మెత్తగుంటే ఇంట్లోనే మంచిగా పడుకుంటావు. వారానికి ఒక్కసారి ఆదివారం మందిరంలో కనిపిస్తే మరలా ఎప్పుడు కనిపించావు మందిరంలో? ఎప్పుడైనా కనిపించావా? మధ్య వారములలో మందిరములో ఎప్పుడైనా నీ ప్రార్థన వినబడిందా? ఎంతోమంది భక్తులు చేస్తారు మందిరంలో ప్రార్థన. నాకు వారిని చూస్తే అత్యానందం అవుతుంది. లాక్డౌన్ టైంలో కూడా మందిరంలోనికి వచ్చి విజ్ఞాపన చేశారు భక్తులు. అవును, పరుపు మీద చక్కగా పడుకోవచ్చు మీలాగానే. దేవునికి స్తోత్రం. మీరు పడుకుంటున్నారు చూడండి, అలా పడుకోవచ్చు. మనకి ఏసీ రూములు నచ్చుతాయి, పరుపులు నచ్చుతాయి, మందిరము నచ్చదు, మందిరము వద్ద ఉన్న సహవాసము నచ్చదు. అయితే అక్కడికి ఎక్కాలనుకున్నవాడు ఇక్కడికి వస్తాడు. ఎక్కడికి ఎక్కాలనుకున్నాడు? పరిశుద్ధ పర్వతం మీదికి ఎక్కాలి అని ఆశ కలిగిన వాడు మందిరానికి వస్తాడు. ఆదివారం వస్తే ఆదివారం మరలా మందిరం. ఇక ఎప్పుడు మధ్యలో కనిపించవు నువ్వు. ఎప్పుడు మోకరించి మందిరంలో ప్రార్థన చేసిన దాఖలాలు నీకుండవు. నువ్వు ఏ పర్వతం ఎక్కుతావంటే ఖచ్చితంగా సాతాను పర్వతం ఎక్కుతావు. వానికి పర్వతం లేదు పాపం. ఉన్న పర్వతము నుంచి కూల్పేసి పాతాళములోనికి ఎక్కాడు, దిగాడు వాడు. నువ్వు ఎక్కేవాడిలా లేవు, దిగేవాడిలా ఉన్నావు. నీవు పరిశుద్ధ పర్వతం ఎక్కవలసిన వాడిగా నీ బ్రతుకు లేదు, పాతాళములోనికి దిగిపోవచ్చున్నావు. ఈ మధ్యాహ్నం ప్రభు అడుగుతున్నాడు, రా, బయటికి రా. జిగటగల దొంగ ఊబిలోనికి నేను దిగిపోవచ్చున్నాను. నన్ను ఇప్పుడేం చేయి? లిఫ్ట్ చేయి, లేవనెత్తు. ప్రైజ్ గాడ్. ఈరోజు లేవనెత్తండి ప్రభువా. లేదు లేదు, నాకు ఇదే కావాలయ్యా, ఇదే కావాలి, ఇదే లోకము కావాలి. ఇదిగో లోకమును దాని ఆశయు గతించిపోవునని దేవుని లేఖనము ఘోషిస్తూ ఉంటుండగా, చెప్పుచూ ఉంటుండగా చెవులు మూసుకుంటున్నావు చూడు, అదే నీ శాపం. దేవుని వాక్కు బోధపడుతూ ఉంటుండగా చెవులు మూసుకుంటున్నావు. పర్వాలేదులే, దేవుడు యేసు ప్రభు మనకు నేర్పిన పాఠం, ఆయన నీతిని. ఏం వెతుకుతున్నావు మరి? రోజు నువ్వు వెతికేదేంటి? ఉదయమున లేవగానే నువ్వు వెతుకుతున్నటువంటి వస్తువులేంటి? వెతకటము, ప్రభు సన్నిధిని వెతకటం, ప్రభు యొక్క పరిశుద్ధతను వెతకటం, ప్రభు యొక్క మహిమను వెతకటం. అమ్మా, ఏం వెతుకుతున్నావు? అయ్యా, ఏం వెతుకుతున్నావు? నిద్రను వెతుకుతున్నావు, పరుపును వెతుకుతున్నావు, సెల్ ఫోన్ను వెతుకుతున్నావు, సీరియల్స్ను వెతుకుతున్నావు, ఛానల్స్ను వెతుకుతున్నావు, బైబిల్ను వెతకవు, ప్రార్థనా గదిని వెతకవు, ప్రార్థించడమును వెతకవు, దేవుని వాక్యములను వెతకరు. ఒక్క దినము కూడా బైబిల్ ఓపెన్ చేసి దేవుని గ్రంథమును
పఠించడం అనే అలవాటే మనకు లేకుండా పోయింది. ఎక్కుతామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి అడిగాను అనుకో, రోజు ఎంతమంది బైబిల్ చదువుతారంటే మనకే సిగ్గు అనిపిస్తుంది. ప్రియులారా, ఏంటి అయ్యగారు అలాగనే బోధిస్తారులేండి అనుకుంటున్నారా? పర్వాలేదు లేండి అనుకుంటున్నారా? సోమరులు అవుతున్నారు తెలుసా మీకు? సోమరులు అవుతున్నావు నువ్వు. సోమరి 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 సోమరి. ప్రభు ఈ మధ్యాహ్నం పిలుస్తున్నాడు. ప్రభు సన్నిధికి పిలుస్తున్నాడు. కపటమైన మనస్సు ఇక్కడుంది చూడండి. ఎవడు వెళ్తాడు? కన్నింగా నిరంతరం బ్రతుకువాడు కాదు. మనస్సాక్షి ఎలాగ ఉండాలండి చెప్పాలి? నిర్మలంగా ఉండాలి. నిర్మలమైన మనస్సు చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. అననీయ సప్పీరలు హృదయపూర్వకమైన నిజమేనా పలికారు? చెప్పండి అయ్యలారా. కాదు కాదు, లోకమును ప్రేమించి కొంత పొలమును అమ్మి కొంత దాచుకున్నారు. యథార్థత లేదు. ఈరోజు నువ్వు ఒప్పుకుంటావా? ప్రభువా నిజమే, ఈ రోజుకి కూడా నీవు ఒప్పుకోవు. ప్రభువా నీవు చెబుతున్న బోధ నా నిమిత్తమే. అవునయ్యా, నా బ్రతుకు దైవజనుడు చెప్పుతున్నట్లుగానే ఉన్నది. అవును, అది నీ స్వరమే అని ఒప్పుకుంటావా? అననీయ సప్పీరలాగా దాచుకుంటావా? మనస్సును విప్పి ప్రభువా, దావీదు దేవుని శరణు వేడుకున్నాడు చూడండి. అలా వేడుకోవాలి మనం. ఈ లోకములో అత్యున్నతమైనది ఏదైనా ఉన్నది అని అంటే దేవుడు మనకు తోడుగా ఉండటం మాత్రమే. ఆయన తోడుగుంటే మనకు అసాధ్యమైనటువంటిది ఏదియూ లేదు లేదు లేదు. అందుకే హానోకంట పూర్తిగా దేవునితోనే నడిచాడు. మోషే దేవుణ్ణి చూచుటకు వెళ్ళినప్పుడు, మోషే నీ చెప్పులను విప్పు అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే తన చెప్పులను విప్పాడు. చెప్పులు మార్గములకు సూచన. తన మార్గములను వదిలిపెట్టి దేవుని మార్గములోనికి వచ్చాడు. నీతి మార్గములోనికి మోషే వచ్చాడు. మోషే దేవుని చేత నడిపించబడ్డాడు. ఈ మధ్యాహ్నము కూడా దేవుడు అంటున్నాడు, నీ మార్గములను వదిలేయి, నా మార్గములలోనికి రండి. దేవుడు నడిపించువాడు. దేవుడు నడిపించువాడు, నిన్ను నడిపించువాడు. ఇక్కడ ఆది కాండము, నిర్గమకాండం, హల్లెలూయా హల్లెలూయా, 32వ అధ్యాయము 32వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ వచనమును చదవండి. కాగా యెహోవా ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి
తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను చూడండి, ఇక్కడ దేవుడు నియమించిన త్రోవ నుండి ఎప్పుడు తొలగిపోయారట? త్వరగా ఉందా అక్కడ? దేవుడు నియమించిన త్రోవ. మీ పిల్లలు దేవుడు నియమించిన త్రోవలో ఉన్నారా? తొలగిపోయారా? మీ కుటుంబము దేవుడు నియమించిన త్రోవలో ఉన్నారా? తొలగిపోయారా? చెప్పండి చెప్పండి. వారట విగ్రహమును చేసుకున్నారు, ఒక దూడను చేసుకున్నారు, దూడను చేసుకున్నారు, దూడను చేసుకున్నారు. బంగారం అంతా కలిపి ఒక దూడను చేసుకొని ఇదే దేవుడు అంటున్నారు. ఈరోజు మీరు కూడా మీ టీవే మీ దేవుడు. యేసు ప్రభు కాదు మన దేవుడు. మన ఫోనే ఏంటి చెప్పండి? మన దేవుడు. నువ్వు ఎక్కడ ఎక్కువ సమయమును కేటాయిస్తున్నావో అదే నీ దేవుడు. ఎక్కువ సమయము ఎక్కడ కేటాయిస్తావో అదే నీకు విగ్రహము, అదే నీ దేవుడైపోతున్నాడు. లోకమే నీ దేవుడైపోతున్నాడు. ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేశావా? అమ్మలారా వినండి, ఎవరా లే, ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేశారా? ఈ మధ్యకాలంలో లాక్డౌన్లో చాలామంది విజ్ఞాపన ప్రార్థనలు చేస్తే సంఘంలో ఉన్నటువంటి వారు మాత్రం హాయిగా ఉన్నారు. సియోనులో నిర్విచారముగా ఉండుట మీకు క్షేమము కాదు, శ్రమ కలుగుతుంది. అమ్మా చేస్తున్నారా ప్రార్థన? దేవుని ఉగ్రత మీదికి వస్తున్నటువంటి కాలములలో మనం ఉన్నాం. చస్తావు, ఒకరోజు చస్తావు, చచ్చిపోతాం, సమాధిలో పెట్టబడతాం, ఆధిక్యతను కోల్పోతాం. ఎంతగా బోధిస్తున్నా కూడా చెవులలోనికి ఎక్కట్లేదు. చూడండి దేవుని వాక్యం చెవులలోనికి ఎక్కట్లేదు. సాతానుడు నిన్ను పట్టేశాడు. సాతానుడు నీ చుట్టూ ఒక వలలాగా నిన్ను పట్టేశాడు. లోకపు ఆశలను నీలో రేపుతున్నాడు సాతానుడు. ఖబర్దార్, ఈ దినము నీవు మోకరించాలి, ఈ దినము నీవు ప్రార్థించాలి, ఈ దినము అపవాది కోటలను నీవు బద్దలు చేయగలగాలి. ఈ దినము సాతానుడు నీ మీద ఎన్ని ఉపాయములు చేశాడో, ఎన్ని పన్నాగములు చేశాడో, ఎన్ని ఆలోచనల చేత నిన్ను పట్టి పీడించి దైవ మార్గములో నుండి, భక్తి మార్గములో నుండి, పరిశుద్ధ జీవితములో నుండి నిన్ను తొలగిస్తున్నాడో, నువ్వు రావాలి. వాటన్నింటిని తెంచుకొని, సంఖ్యలను తెంచుకొని ప్రభు దగ్గరికి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ మధ్యాహ్నం. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు మధ్యాహ్నం. దేవుడు దావీదుకున్నటువంటి ఓ బలమైన అభిషేకముడు నీకు ఇచ్చుటకు ప్రభు పిలుస్తున్నాడు. మోషే రమ్ము. నిర్గమకాండం నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనము. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద, అప్పుడు మోసే ఆ పొద ఏల కాలిపోలేదో
నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకొని దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నుండి మోషే అని పిలిచెను. స్తోత్రం చెప్పు, రెండు చేతులు పైకెత్తి. ఈ మధ్యాహ్నము కూడా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్నము ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని సంగమా, ఈ మధ్యాహ్నము దేవ నడిపింపులోనికి రా. మోషే మోషే అని పిలిచి అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు. మరి ఎప్పుడు రావాలి దగ్గరికి? శుద్ధీకరణ చేసుకున్నప్పుడు. కారణం ఆయన ఎవరు? పరిశుద్ధుడు. దగ్గరకు రాకు లేకుంటే, శుద్ధీకరించుకోకుండా ఒప్పుకోకుండా దగ్గరికి రాకు. దగ్గరకు రాకు. ప్రియులారా, దేవుని సంఘమా, ఈ మధ్యాహ్నం ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఎప్పుడు రావాలి దగ్గరికి? చెప్పులను విడిచి. కారణం ఆయన ఉన్న స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి నీవు రావాలి. రావాలి అనంటే నీ చెప్పులు విడవాలి. నీ మార్గములు, నీ ప్రవర్తన, నీ సోమరితనం, నీ బద్ధకము, నీ మంచము, నీ కంచమును విడువు. గదిలోనికి రా, తలుపు వేసి ప్రార్థన చేయి. అక్కడ నీ దేవుడైన యెహోవా నీకేమిస్తాడు? ప్రత్యుత్తరం ఇస్తాడు. ఎంతమంది గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ఉంది? చేస్తారా అండి ప్రార్థన? పిల్లలైతే తప్పుడు లేదు. ఈ మధ్య మన పిల్లలు ఫోన్లో ఒకటే ఆట. గదిలోనికి వెళ్ళి ప్రార్థన లేదు. దేవుని అభిషేక తైలముతో మీ తలలు తడవటము లేదు. ఇర్మియా కూడా మనలాంటి యౌవన కాలములోనే దేవునికి తన జీవితమును సమర్పించుకున్నటువంటి ప్రవక్త. దావీదు కూడా 13 ఏళ్ల వయస్సులోనే దేవుని పక్షముగా చేరినటువంటి ప్రవక్త. మోషే కూడా చిన్న వయస్సులోనే దేవుని తట్టు తిరిగినటువంటి కాలములను మనము చూస్తున్నాం. ఈ మధ్య కాలం మేము ఇంకా చిన్న వాళ్ళమే కదా అని అనుకోకండి, అది మీకు ప్రమాదం. సర్వశక్తిమంతుడైన సర్వాంతర్యామి అయినటువంటి ఆ దేవునితో నీ సంభాషణ జరగాలి. ఆ దేవునితో నీ సంభాషణ జరగాలి. ఆ దేవునితో నీ సహవాసము జరగాలి. ఆ దేవుణ్ణి అంటి వెంబడించాలి. దావీదంటాడు, అయ్యా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుని. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. ఉన్నారా అండి? రోజు ఫ్రైలు తినుకుంటుండడమే మనం. ఖాళీ సమయాన్నంతా వ్యర్థము చేయటమే మనకు తెలుసు. సమయమును పోనీయక అని అపోస్తలులు ఘోషిస్తే సమయమును వ్యర్థము చేస్తున్నావు. నీవు పాతాళమునకు దిగుతున్నావు. పరిశుద్ధ పర్వతము ఎక్కటము లేదు. ఎక్కుతున్నావా? పరిశుద్ధ పర్వతము ఎక్కే అనుభవంలోనికి వస్తున్నావా? అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్నము నిన్ను రమ్మంటున్నాడు. ఈ కడవరి గడియలో దేవుడు తన ఉజ్జీవమును నీ మీద కుమ్మరింపజేయుట కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. తన ఆత్మను నీకిచ్చి, నీ మలినమైన వస్త్రములను తొలగించి, తన పరిశుద్ధతలో నీకు పాలయను ఇచ్చి, తన స్వాస్థ్య భాగముగా నిన్ను మార్చుటకు ప్రభు ఈ మధ్యాహ్నం పిలుస్తున్నాడు. రావాలి. నీవు ఇంకా రావాలి. యాకోబు పత్రిక
యాకోబు పత్రికను ఒకసారి మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం లేదా 5వ అధ్యాయము, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 4వ అధ్యాయము 8వ వచనమును మనం చూద్దాం. దేవుని యొద్దకు రండి. రైట్ 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 రైట్, వింటున్నారా? ఎక్కడికి రావాలండి? దేవుని యొద్దకు. సెల్ ఫోన్ల వద్ద కాదు, టీవీల వద్ద కాదు, సినిమా హాల్ల వద్ద కాదు, లోకపు ముసలమ్మ ముచ్చటల వద్ద కాదు, దేవుని యొద్దకు రండి. దేవుడు ఎక్కడున్నాడు? గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. కమ్, దేవుని యొద్దకు రండి. ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఎప్పుడైనా దేవుని సన్నిధానంలోనికి మనం వెళ్ళామా? అటువంటి అలవాట్లు మనకెందుకుంటాయి? షాపింగ్లకు వెళ్తాం, అన్నీ చేస్తాం, దేవుడు ఒక్కటి తప్ప. ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి ఒక్కటి చేయండి, అన్ని వదిలేయండి, అవన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడము తప్ప అన్నీ చేస్తాం, అన్నీ చేస్తావు, నువ్వు అన్నీ చేస్తావు, అన్నీ చేస్తావు. లేఖనము ఘోషిస్తుంది, దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న వారులారా, దేవుని రాకడ సమీపం అవుతుంటుండగా దేవుడు తన కరములను చాపి నిన్ను పిలుస్తున్నాడు. దేవుని స్వరమును నీకు వినిపింపజేస్తున్నాడు. రండి దేవుని యొద్దకు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రాకుండా దేవుడేడి, 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 సర్వశక్తిని వలన మాకు లాభమేది అనుకుంటున్నారంట. యోబు గ్రంథాన్ని ఒకసారి మీరు చూసినట్లయితే, యోబు గ్రంథాన్ని కనుక తీయండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. త్వరగా 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 యోబు గ్రంథము, హల్లెలూయా, స్తోత్రం. గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనమును గనుక మనం చూసినట్లయితే, వారు నీ మార్గములను గురించిన, అవసరం లేదండి అంతగా మీరు ప్రసంగాలు చేయడం, అవసరం లేదండి, మీ ప్రసంగాలు మాకు అవసరం లేదు. మాకేదో దైవజనులు బాబాల వలె ఉంటే చాలు అనుకుంటున్నారు, దైవజనులు బాబాల వలె ఉంటే చాలు అని అనుకుంటున్నారు. అవసరం లేదండి, ఆ జ్ఞానం మాకు అక్కర్లేదు. నీవు మమ్మును విడిచిపోమ్మని ఎవరితో చెప్తారట? అవసరం లేదు. దేవుడేంటి చెప్తున్నావు నీవు? అలానే అవసరం లేదు, దేవుడు ఎందుకు నాకు? అవసరం లేదు. నీ ప్రవర్తన అలాగే ఉంది, అవసరం లేనట్టుగానే ఉంది. జాగ్రత్త, ఈ లోకము దాని ఆశయు గతించును. చీకటి బిలములో పడతావు. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు, తెలియదు, తెలియదు. ఇంతవరకు జరిగిన నష్టం ఇక చాలు. నేమనుకుంటున్నా? అవసరం లేదు. నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితోనే చెప్తారట ఈ మహాత్ములు, మహానుభావులు. దేవునికి స్తోత్రం. 15వ వచనం, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? ఎవడున్నాడండి లోకంలో? ఎవ్వలేడు. మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం? ఏం కలుగుతుందండి? ఊకే పొద్దాక చెట్టు దగ్గరికి వెళితే? శాంసన్ ఏం కలుగుతుంది? ఆనందం గారు ఏం కలుగుతుంది? ఏం కలుగుతుందండి? పిచ్చి వాళ్ళు ఉన్నట్టున్నారు. పిచ్చి వాళ్ళు, పిచ్చి, మందిరపు పిచ్చి వానికి దేవుని పిచ్చి. ఏం లాభము? ఒరిగిందేంటి? ఇంతకాలం ఉపవాసం ఉన్నావే, ఏం ఒరిగిందిరా నీకు? ఏం జరిగింది నీకు అని అనుకుంటారంట. చెబుతుందండి దేవుని లేఖనం, నా మాట కాదండి, అది మాట, దేవుని మాట. ఏమి లాభం అండి?
ఊకే చర్చి దగ్గరికి వెళ్ళడం, ఊకే సహవాసానికి వెళ్ళడం, ఊకే సమాజముగా కూడుకోవడం, ఊకే ప్రార్థనలు చేయడం, ఊకే మీటింగులు పెట్టడం, ఆ మీటింగ్లో కానుకలు ఇవ్వడం, ఏంటండి గోల అనుకుంటారంట. ప్రియులారా, నో నో నో, మనము ఆ బ్యాచ్ కాదండి. ఈ లోకమే యోగ్యమైనది కాదు, మాకు దేవుడే ప్రాముఖ్యం. దావీదంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనిదేదియు. నీకు అక్కర ఉన్నది ఈరోజు, నీకు అక్కరవుతున్నది ఈరోజు. భక్తులకు అక్కర లేదండి. ఈరోజు నువ్వు భక్తునివా భక్తిహీనుడివా, ఈ మధ్యాహ్నం దేవుని వాక్యములో నువ్వు తేల్చుకొందువుగాక అంటాడు. యాకోబు పత్రిక 4 చూడండి, మరలా రండి రండి దేవుని యొద్దకు రండి. 4:9 యాకోబు 4:9 212వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథం. యాకోబు 4:9 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు పాపులారా ఓ రైవా శఖర బలరాస్య శుభ్రం శుభ్రం శుభ్రం. ఈ మధ్య కాలంలో చేతులు బాగా గడుక్కుంటున్నాం కరోనా దయ వల్ల. యేసు రక్తం మన చేతులు అనగా మన క్రియలను మనము ఏం చేసుకోవాలండి? శుభ్రపరచుకోవాలి. మన క్రియలు ఎలాగున్నాయి? దిక్కుమాలిన క్రియలు ఉన్నాయి, పనికి మాలిన క్రియలు ఉన్నాయి, సమయాన్ని పోనిచ్చే క్రియలుగా మన క్రియలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన క్రియలను మనం ఏం చేసుకోవాలి? శుభ్రం. అది కాదు, మన నడక మార్చుకోవాలి. ద్విమనస్కులారా, రెండు మనస్సులు, అనగా రెండు మనస్సులు. లోకము కావాలి, దేవుడు కావాలి. లోక స్నేహం కావాలి, లోకము దేవుడు కావాలి, దేవునితో సహవాసం కావాలి. మీ ద్విమనస్కులు, రెండు మనస్సులను, హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వును దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును, అప్పుడు లేపబడతావు నువ్వు పైకి. ఇవేమి చేయకుండా దేవుడు నన్ను ఎందుకు పైకి లేపుతలేడు? దేవుడు నన్ను ఎందుకు పైకి లేపట్లేదు? ఇవన్నీ చెయ్యి, ఇవన్నీ ఇంకా బోలెడు విషయాలు మన ముందున్నాయి, చాలా విషయాలు ఉన్నాయి అంటాడు. పైన అంటాడు చూడండి, పైన ఒక మంచి మాట అంటాడు. 4:4 చూడదు బిడ్డ. 4:4 వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగట్లేదండి. సంఘం ఈరోజు ఎరగట్లేదు. మీరెరగరా? మీరెరగరా? మీకు తెలియదా వైరము? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో దేవునికి, అది ఎంత డేంజర్ ఇష్యూ, ఎంత భయంకరమైన మాట. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునితోకి ఏమవుతున్నాడు? అది మోకాళ్ళ మీద ఉండు, అందరు రెండు చేతులు పైకెత్తి మోకరించి దేవుని దగ్గర గోజాడండి. రండి, దేవునికి శత్రువులం అవుతున్నామా? మన కొరకు ప్రాణం పెట్టిన వానికి మనం విరోధముగా ప్రవర్తిస్తున్నామా? మన కొరకు సిలువ మోసిన దేవునికి మనం విరోధముగా నడిపించబడుతున్నామా? విరోధమైన కార్యములను చేయుచున్నామా? రండి 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 రండి. ఓ రిబా శఖరబలరాస్య. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరవాలి, ఇప్పుడు నోరు తెరవాలి. మన ప్రభుతో నీ నోరు తెరచి నీవు మాట్లాడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో నీ ప్రార్థనా జీవితం ఎటువైంది తల్లి, నానా, అమ్మా, నీ ప్రార్థనా జీవితం ఎక్కడికి వెళ్ళింది? ఓ ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, ఓ హల్లెలూయా 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 హల్లెలూయా.
దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, పిలుస్తున్నాడు, పిలుస్తున్నాడు. యేసురాజా, 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 యేసురాజా. ఓ తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. ఓ ప్రభువా నీకు వందనాలు. రా రా నాయన రా, రండి రండి రండి, దేవుని గదిలోనికి రండి, దేవునితో సహవాసంలోనికి రండి, దేవుని వాక్యములోనికి రండి, దేవుని ఆత్మచేత నడిపించబడే జీవితంలోనికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తు, చేతులెత్తు. ఆత్మదేవా, ఆత్మదేవా, నన్ను కడుగండి అయ్యా, నన్ను శుద్ధీకరించండి అయ్యా, నా హృదయమును పరిశుద్ధపరచండి అయ్యా. నీ పరిశుద్ధ పర్వతంలోనికి ఎక్కాలి, పరిశుద్ధ పర్వతం మీదికి నేను ఎక్కాలయ్యా. ఓ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి 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 అని గోజాడుదాం యేసు ప్రభు దగ్గర. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ఈ లోకం మనది కాదు. నీ గోల్ నువ్వు మిస్ అయిపోయావు, నీ గమ్యమును మిస్ అయిపోయావు, నీ గమ్యమును నీవు మిస్ అయిపోయావు. నానా యవన బిడ్డ, యవనస్తుడా, నీ లక్ష్యమును నీవు మిస్ అయ్యావు. దావీదు వలె ఆకాశమందు నీవు తప్ప ఈ లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అనే మార్గములో నుంచి త్రోవను విడిచావు, మార్గమును విడిచావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు 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 నిన్ను పిలుస్తున్నాడు, 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 పిలుస్తున్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. తన దాసుని ద్వారా మాట్లాడి నిన్ను పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్నం రమ్ము దేవుని యొద్దకు, రా దేవుని యొద్దకు, రా దేవుని యొద్దకు, రా. నీ టార్గెట్లోనికి రా, నీ లక్ష్యంలోనికి రా, నీ గమ్యంలోనికి రా. భూ సంబంధమైన వాటి ఇంకెంత కాలం రా, ఇంకెంత కాలమయ్యా, ఇంకెంత కాలమమ్మా నీ మనస్సును పెడతావు. రా రా రా, ప్రభు పిలుస్తున్నాడు, రా. ఓ రీబా షకలరవరాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షమించు, 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 క్షమించనడుగు, 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 అడుగు, క్షమించనడుగు, క్షమించనయ్యా. క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. రమ్ము నీ తరుణమిదే, రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. ఈ మధ్యాహ్నం పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు, రమ్మంటున్నాడు, రమ్మంటున్నాడు. రమ్ము నీ తరుణమిదే, రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. కళ్ళు పోయి. రమ్ము నీ తరుణమిదే, రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. అందము మాయ, వ్యర్థము సర్వము, దాని నమ్మకము మోసగించును. అందము మాయ, వ్యర్థము సర్వము, దాని నమ్మకము మోసగించును. గూడు విడచి నీవు పోయినాచో, వెంట నీతో రారెవరు. గూడు విడచి, నీ పక్కనున్న వారు చూస్తున్నావు కదా, ఎన్నో మరణాలు లోకములో జరుగుతున్నాయి.
ఇదిగో రమ్ము నీ తరుణమిదే రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధుమిత్రాదులను కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధుమిత్రాదులను గూడు విడచి నీవు పోయినాచో వెంట నీతో రారెవ్వరు. గూడు విడచి నీవు వెంట నీతో రారెవ్వరు. రమ్ము నీ తరుణమిదే రమ్మనుచున్నాడు నీ ప్రభువైనొద్దకు రమ్ము. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుటయేలా జీవితమంతయు వ్యర్థముగాను. ఓ క్షమించనడుగు ప్రభుని, క్షమించనడుగు. ఆయన శరణు జోచినచో వాంఛతో నిన్ను స్వీకరించున్. చెప్తావా? ఆయన శరణు జోచినచో వాంఛతో నిన్ను స్వీకరించున్. రమ్ము నీ తరుణమిదే రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్య జీవముని కీచును. సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్య జీవముని కీచును. నీ పేరు జీవ పుస్తకమునందు నిజముగా ఈనాడే వ్రాయున్. నీ పేరు జీవ పుస్తకమునందు నిజముగా ఈనాడే వ్రాయున్. రమ్ము నీ తరుణమిదే రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. నీ తరుణమిదే రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ తరుణమిదే.